Welcome to Sai Master Academy. Continuation of theory of equations. ఒకసారి చూడండి ఈరోజు టాపిక్ ఏంటంటే కాంజుగేట్ కాంప్లెక్స్ రూట్స్ ఇస్తే ఎలా చేయాలి లేదా కాంజుగేట్ సర్ట్స్ ఇస్తే ఎలా చేయాలి. See, form a cubic equation 1, 3 minus root 2. క్యూబిక్ ఈక్వేషన్ అంటే ఎన్ని రూట్స్ ఉండాలి? 3 రూట్స్ ఉండాలి. కానీ ఎన్ని ఇచ్చాడు? 2 రూట్స్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటి ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ ఒకసారి జనరల్గా చెప్తున్నా, ఏ ప్లస్ ఐబి లేదా ఏ ప్లస్ రూట్ బి ఇలా ఇస్తే దీనికి ఇంకో రూటు ఏ మైనస్ ఐబి తీసుకోవాలి, దీనికి ఇంకో రూటు ఏ మైనస్ రూట్ బి తీసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఇస్తే మైనస్ తీసుకోవాలి, మైనస్ ఇస్తే ప్లస్ తీసుకోవాలి. ఈ వాల్యూ కానీ మార్చొద్దు, ఓన్లీ మధ్యలో ఉన్న సైన్ ఈ సైన్ మార్చొద్దు. అలా మనం ఇంకో రూట్ అజ్యూమ్ చేసుకొని సాల్వ్ చేయడమే. ఇక మిగతా అంతా మీకు తెలుసు. ఒకసారి చూడండి సొల్యూషన్. ఒక రూట్ ఇచ్చాడు, ఎంత? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1, బీటా ఈజ్ ఈక్వల్ టు 3 minus root minus 2, then gamma will be always 3 plus root minus 2 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మైనస్ అంటే అక్కడ ప్లస్. దెన్ 3 రూట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్కి నీకు ఆల్రెడీ చెప్పా, సమ్ ప్రొడక్ట్ అది కన్ఫర్మ్ చేయొచ్చు, లేదంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే 1, ఎక్స్ మైనస్ బీటా అంటే ఇది కదా -3 minus root over -2. ఓకే, అండ్ ఎక్స్ మైనస్ గామా అంటే ఇదే కదా 3 plus root over -2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేయండి, ఆన్సర్ వస్తుంది. అదే మీకు కావాల్సిన క్యూబిక్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇక్కడ 3 ఇది కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే x-1 అలాగే ఉంచి దీన్ని మల్టిప్లై చేయండి. ముందు దానికోసం నేను x-3 ప్లస్ రూట్ ఓవర్ -2 రాయచ్చా, అండ్ దిస్ ఈజ్ x-3 మైనస్ రూట్ ఓవర్ -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి, క్యూబిక్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. అది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. అక్కడ సార్ ఆన్సర్ ఏమని చెప్పు అక్కడ. నేను ఇక్కడ ఎందుకు చేయట్లేండి, ఇదంతా మీరు చేసి ఉన్నారు కాబట్టి చేయట్లేదు. ఇక మరి ఇదంతా చేసుకుంటూ పోతే మనకు అంత టైం సరిపోదు. ఎక్స్ క్యూబ్ 7x స్క్వేర్ 17x మైనస్ 11 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద క్యూబిక్ ఈక్వేషన్ ఫర్ దిస్. కావాలంటే 1 రాయండి 0 అయిపోతుంది, ఇది రాయండి 0 అవుతుంది, ఇది కూడా రాయండి 0 అయిపోతుంది. ఓకేనా? ఈ రెండింటిని చేయండి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. తర్వాత దీన్ని x-1 మల్టిప్లై చేయండి, క్యూబిక్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో అదొక మోడల్ అయిపోయిందా? దానికి సంబంధించి ఆల్రెడీ మనం ఇక్కడ హోంవర్క్ ఇచ్చుకున్నాం. ఇక ఇన్ని రూట్స్ ఇక్కడనేమో డైరెక్ట్గా రూట్స్ ఇచ్చాడు 1, 2, 3, 4 అంటే ఇక్కడ ఏంటి ఫార్ములా? ఎక్స్ మైనస్ ఆల్ఫా, ఎక్స్ మైనస్ బీటా, ఎక్స్ మైనస్ గామా, ఎక్స్ మైనస్ డెల్టా ఈక్వల్ టు 0. సో ఎప్పుడైనా ఇలా కాంజుగేట్ రూట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే మీరు సమ్ము ప్రొడక్ట్ చేయాలి. ఓకే, మీకు అది ఒకసారి చూపిస్తా. దానికంటే ముందు చూడండి, ఇగో ఇది ఈ మోడల్ మనం ఇప్పుడు చేసాం. 4√3 ఇచ్చాడు, 5+2 ఇచ్చాడు. 5+2 అంటే ఇంకోటి ఏమవుతుంది? 5-2 అవుతుంది. అండ్ ఇక్కడ 1+5i 5 అంటే ఇక్కడ 1-5 ఒకటి ఉంది, ఇక్కడ 5+i ఇంకొకటి కూడా ఉంది, మొత్తం 4 వస్తాయి. సో ఇక్కడ 1 అంటే ఇంకొకటి వస్తుంది, ఇక్కడ 1 అంటే ఇంకొకటి వస్తుంది. అంటే ఇది 2 క్వాడ్రాటిక్, ఇదేమో 4th డిగ్రీ, ఇదేమో క్యూబిక్ ఈక్వేషన్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఒకసారి మీకు ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్ ఇంకో కొంచెం డిఫరెంట్గా చెప్తా, ఒకసారి చూడండి. x=1 ఒక రూట్ ఉంది, ఇంక ఈ 2 కాంజుగేట్ రూట్స్ కదా. ముందేం చేయండి అంటే బీటా ప్లస్ గామా చేయండి, సమ్ ఆఫ్ రూట్స్ చేయండి, ఎంత వస్తుందో చూద్దాం. దిస్ ప్లస్ దిస్ చేస్తే ఈ 2 క్యాన్సల్ రా, అంటే రూట్ ఓవర్ -2 నెగిటివ్ పాజిటివ్ క్యాన్సల్ 6 వస్తుంది. దిస్ ఇంటూ దిస్ చేస్తే ఇది a మైనస్ బి, ఇది a ప్లస్ బి, a² మైనస్ b² అవుతుంది. a² అంటే 3² ఎంత? 9 మైనస్ b² అంటే రూట్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ అంటే -2 మిగిలిపోతుంది. ఇది ఏమవుతుంది? +2 అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 11. ఇప్పుడు ఈ 2 సమ్ ఆఫ్ రూట్స్ ఉంది, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఉంది, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే x² మైనస్ సమ్ ఆఫ్ రూట్స్ ఇంటూ x ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కదా. అంటే ఈ రెండింటితో మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందా? దీన్ని దీంతో మల్టిప్లై అంటే దీని మొత్తం ఫామ్ ఇది వస్తుంది అనమాట. ఇక్కడ అర్థమైందా మీకు నేను చెప్పింది? క్వాడ్రాటిక్ చేసి దాన్ని మళ్ళీ దీంతో మల్టిప్లై చేయండి, ఇది వచ్చేస్తుంది. లేదు సార్ ఇలా చేసుకుంటా, ఎలా చేసినా మళ్ళీ ఇదే వస్తుంది ఆన్సర్. ఓకే, ఇది మీకు ఇంకొక మెథడ్ ఈజీగా ఉండడానికి చూపిస్తున్నా, ఎందుకంటే ఈ 2 కాంజుగేట్ కాబట్టి యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఈ రూట్లో ఉన్నది క్యాన్సిల్ అయిపోతుంది, అక్కడైతే ఇమాజినరీ క్యాన్సిల్ అయిపోతుంది. నౌ కమ్ టు దిస్ క్వశ్చన్, సాల్వ్ ద ఈక్వేషన్ 4th డిగ్రీ ఈక్వేషన్. దీనికి ఒకటే రూట్ ఇచ్చాడు, మనకు 4 రూట్స్ కావాలి, ఒకటే ఇచ్చాడు, ఇంకా 3 కావాలి. ఆ ఒకటి కూడా కాంప్లెక్స్ లాగా ఉంది కదా. సో సొల్యూషన్లో ఏం చేయొచ్చు అంటే గివెన్ ఆల్ఫా ఎంత ఇచ్చాడు? -1 ప్లస్ రూట్ -1 ఇచ్చాడు. ఓకేనా? ఓకే, అండ్ బీటా ఏమనుకోవచ్చురా?
-1 మైనస్ రూట్ ఓవర్ -1 అనుకోవచ్చుగా. వీడు రెండుతో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది కదా. ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా చేయండి, ఎంత వస్తుంది? ఈ రెండు క్యాన్సిల్ అయితే నీకు -2 వస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా చేయండి, ఎంత వస్తుంది? ఏ ప్లస్ బీటా ఏ మైనస్ బీటా ఏ స్క్వేర్ -1 స్క్వేర్ 1 బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ లో మైనస్ ఉంది అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమైతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ రూట్స్ -2 ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ స్క్వేర్ +2 + 2x + 2 = 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇందులో 4 లో ఒక క్వాడ్రాటిక్ వచ్చింది, 2 రూట్లు వచ్చినాయి. దీన్ని డివైడ్ చేయండి. ఎలా డివైడ్ చేయాలో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, కట్ చేయి. సో అప్పుడు చూడండి ఇక్కడ ఏంటి? x⁴ + 4x³ + 5x² + 2x - 2 ఏమొచ్చింది మనకి ఇక్కడ? x² + 2x + 2 కదా. x² + 2x + 2 తో ఫస్ట్ దీన్ని x⁴ రావాలంటే x² చేయాలిగా. x² చేయండి, x² x⁴ 2x × x² + 2x³ and 2 × x² + 2x². సబ్ట్రాక్షన్ మైనస్ క్యాన్సిల్ చేయండి. 4x³ లో 2x³ తీయండి, 2x³. 5x² లో 2x² చేయండి, 3x² + 2x - 2. మళ్ళీ ఇక్కడ మనకు 2x³ కావాలంటే +2x కావాలి. సో x² × 2x ఎంత? 2x³ 2x × 2x² 4x² and 2 × 2x 4x. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయండి, ఇది మైనస్ ఈ రెండు క్యాన్సిల్, 4 లో తీసేయండి, -x² మిగిలిపోయింది. తర్వాత 4 2 అంటే -2x మిగిలిపోయింది, -2x - 2. ఇప్పుడు మళ్ళీ x² అంటే -1 తో చేయండి, x² × -1 -x², 2x × -1 -2x + 2 × -1 -2. సో విచ్ ఈస్ నథింగ్ బట్ క్యాన్సిల్ కదా. సో రిమైండర్ 0 వచ్చిందంటే ఇది ఫ్యాక్టరే. సో ఇక్కడ నీకు ఇంకో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమొచ్చింది? x² + 2x - 1 = 0 వచ్చింది. దీంట్లో ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 రూట్స్ ఉంటాయి. ఆల్రెడీ దీంట్లో ఎన్ని ఉన్నాయి? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాయి, ఇది వస్తుంది అంటే మొత్తం ఎన్ని అవుతున్నాయి? సో దీన్ని ఇప్పుడు x + 1² నో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి మళ్ళీ. సో వాట్ ఈస్ ఏ వాల్యూ? 1 b c -1. సో x is equal to -b -2 ± √(b²) 4 -4ac 4 into -1 this is +4 by 2 into a 2 which is equal to -2 ± √(over) ఎంతరా? 8/2. సో which is equal to -2 ± 2 √2/2 రాయొచ్చుగా. 2 2 2 క్యాన్సిల్, -1 ± √2. ఇక్కడ ఎన్ని వచ్చాయి రూట్స్? 2 వచ్చాయి. ఇక్కడ ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి రూట్లు? దేర్ఫోర్ మొత్తం ఎన్ని? 4 రూట్స్. ఫినిష్ ఆన్సర్. సో ఇక్కడ కూడా అంతే రేగా. ఇక సాల్వ్ తీసి ఒక రూట్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? ఆల్ఫా 2 + √3. వెంటనే లెట్ బీటా వాట్? 2 - √3. వెంటనే ఆల్ఫా ప్లస్ బీటా 4, 2 + 2 4 అండ్ ఆల్ఫా ఇంటూ బీటా 2 + √3 × 2 - √3 అంటే a + b a - b కదా. అంటే a² - b² 2² 4 -3a b² అంటే √3² 3 అంటే ఎంత వచ్చింది నీకు? 1 వచ్చింది. అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమైతుందిరా? x² - సమ్ ఆఫ్ రూట్స్ అంటే 4x + ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ +1 = 0. ఒకటి వచ్చిందిగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సేమ్ డివిజన్ చేస్తే మళ్ళీ ఇంకొకటి వస్తుంది కోషెంట్ మనకి, దానికి మళ్ళీ ఎన్ని రూట్స్ వస్తాయి? 2 రూట్స్ వస్తాయి. సో టోటల్ గా ఎన్ని అయితే? మళ్ళీ 4 రూట్స్ అయితే. సో ఇప్పుడు ఈ x² - 4x + 1 తో ఇచ్చినది 6x⁴ - 13x³ - 35x² - x + 3 5 minutes అండి. దీన్ని నువ్వు దేంతో డివైడ్ చేసి వస్తుందో నీకు ఎట్లాగో ఇది 0 వస్తుంది ఫ్యాక్టర్, ఎందుకంటే దిస్ ఎ ఫ్యాక్టర్, ఎందుకంటే రూట్స్ 2 తీసుకున్నాం కాబట్టి. ఇక్కడ ఏమొచ్చింది ఒకసారి చెప్పరా? క్వశ్చన్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అనుకుంటుంది నాకు తెలిసి. ఇదే కదరా ఎగ్జాంపుల్ క్వశ్చన్. ఎంత వచ్చిందంటే 6x² + 11x + 3 వచ్చింది. 6x² 11x + 3 వచ్చింది. దీనికి మళ్ళీ ఎన్ని రూట్స్ ఉంటాయి? సో 6x² + 11x + 3 కెన్ బి రిటన్ యాజ్ ఆ 2 రూట్స్ ఏంటి? 2 ± √3 కాకుండా x మైనస్ అంటే x + 1/3 x + 3/2. సో మళ్ళీ ఇక్కడ x + 1/3 అంటే -1/3 x is equal to -3/2. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, మొత్తమేనే 4 రూట్స్. సో ఇలా మనకు ఒక్క రూట్ తెలిస్తే ఎన్నైనా చేయొచ్చు. అర్థమవుతుందా? ఈ పక్కన మీకోసం వెయిట్ చేస్తున్న ఇన్ని క్వశ్చన్స్ చూడండి. సాల్వ్ ఒక రూట్ ఇచ్చాడు, సాల్వ్ ఒక రూట్ ఇచ్చాడు. ఇది ఒక రూట్ అంటే ఇంకో రూట్ ఏంటి? 1 - i. ఇది ఒక రూట్ అంటే 2 + √(-7). ఇది ఒక రూట్ అంటే 2 - i√3. ఇది ఒక రూట్ అంటే 2 - √3. ఇది ఒక రూట్ అంటే -2 - √(-7). ఇది ఒక రూట్ అంటే 2 + √3 అండ్ ఇది ఒక రూట్ అంటే
√2 - √5 ఇది 2 + √3. చూడండి అన్ని ఒకటే మోడల్ క్వశ్చన్. ఈ ఎక్సర్సైజ్ మొత్తం ఇదే. ఇక మనకు రెండు క్లాసులు అయితే ఇది అయిపోతుంది. 2 క్లాసులు కూడా పట్టకపోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ బట్ ఇవి కూడా చాలా ఇంపార్టెంటే. అర్థమవుతుందా? ఇక్కడ అన్నిటికీ ఈక్వేషన్ ఇచ్చి ఒక రూట్ ఇచ్చాడు. ఇంకోటి కాంప్లెక్స్ రూట్ తీసుకోవడం, సాల్వ్ చేయడం, డివైడ్ చేయడం, కోషెంట్ మళ్ళీ ఫ్యాక్టర్ చేస్తే మళ్ళీ 2 రూట్లు వచ్చేస్తాయి. ఒకవేళ కోషెంట్ క్యూబిక్ వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి? దానికి 3 రూట్లు క్వాలిటీ అంతే చేసేసాం. మరి 3 రూట్లు ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి అని అంటే మనకు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఉంది. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఒక రూట్ తీసుకోండి, సింథటిక్ డివిజన్ చేయండి, వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఎక్సర్సైజ్. ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను వచ్చినాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.